నాకు ఇది ఎలా కనిపిస్తుందంటే దోశలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి కొబ్బరి చట్నీ అన్నమాట. ఈ తెల్ల చట్నీ ఉంది కదా, హోటల్లో కొబ్బరి చట్నీ ఉంటుంది కదా, తెల్ల చట్నీ, ఆ చట్నీలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఎలా కనిపిస్తుంది అంటే టమాటా చట్నీలా కనిపిస్తుంది. ఇంకా తప్పదబ్బా. హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి చాలామంది అడుగుతారు టిఫిన్ చేసావా అని చెప్పేసి. చేశాను అంటే ఏం తిన్నావు అనగానే కొవ్వొస్తున్నానని చెప్తారు కదా. ఇక్కడ అరబీ దేశాల్లో మ్యాక్సిమం తినేది పూరి, ఇడ్లీ, గారి, చపాతీ కాదండి, కబూజ్ అన్నమాట. ఇంకా ప్రతిరోజు డైలీ కబూజునే ఉంటుంది. ఇందులో ₹1కి 10 ఉన్నాయండి, 10 కబూజులు ఉన్నాయన్నమాట. ఇదే బెటర్ కదా, రూపాయికి 10 కబూజులు వస్తున్నాయి. ఒక్క కబూజు తింటే కడుపు నిండిపోతుందండి. ఇదే బెటర్ అని చెప్పేసి చాలామంది తినేస్తారు. సరేనండి, అసలు విషయం ఏంటంటే ఇళ్లలో పనిచేసే వాళ్ళు బయట ఫుడ్ కొనుక్కుని తినరండి. అంటే దోశలు, ఇడ్లీలు, గారెలు అలాంటివి కొనుక్కుని తినరన్నమాట. ఇంకా టిఫిన్ అనగానే ఈ కబూజ్ కానీ లేదంటే రొట్టెలు కానీ ఈ రెండే తింటారు. కబూజ్ అనేది గుడ్లు తిప్పుకుని తింటారు, లేదంటే ఇది జిబన్ అండి. చాలామంది అడుగుతున్నారు అక్క జిబన్ అంటే ఏంటి అని చెప్పేసి. ఇదేనండి జిబను, కుక్ క్రీమ్ అన్నమాట. ఇది జిబన్ అంటే ఒక క్రీమ్లా ఉంటుంది. ఈ క్రీము కాస్త సాల్ట్ కింద ఉంటుంది అన్నమాట. టేస్ట్ కాస్త సాల్ట్ టైప్ ఉంటుంది, కొంచెం పాలలా ఉండి సాల్ట్ టైప్ అనిపిస్తుంది అనమాట. ఇక తప్పదుగా అలవాటు అయిపోతుందండి. ఏం చేస్తాం మరి, అంటే ఆప్షన్ ఉండదు మనకి, ఇదే చేసుకుని తినాలి అంటే మన ఫుడ్ దొరుకుతుంది తినొచ్చులా అన్న ఆప్షన్ ఉండదు. కాబట్టి ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి తప్పదు. అది సన్నసన్నంగా అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోద్దండి. ఫస్ట్లో బాబు జిబ్బన రాగానే అంటాం అన్నమాట. ఇక్కడికి వచ్చిన కొత్త వాళ్ళు బాబు జిబ్బన ఎలా తింటారు, మేము తినము అంటారు. తర్వాత 4 నెలలు 5 నెలలు అయిపోయేసరికి పూర్తిగా అడిక్ట్ అయిపోయి ఇంకా జిబ్బన వేసుకుని తినేస్తూ ఉంటారు అనమాట. అందులో నేను కూడా ఒక దాన్ని. వచ్చిన కొత్తలో అమ్మ జిబ్బన వేసుకుని తినబుజ్జి అంటే బాబు జిబ్బన వద్దు, నాకు గుడ్డు పుల్ట చాలే, గుడ్డు పుల్ట వేసుకుని తినేస్తాను అనేదాన్ని. తర్వాత దానికి అడిక్ట్ అయిపోయాను నేను. అంటే ఇక తప్పదు, ఇంకా ఆప్షన్ ఉండదు కదా. ప్రతిరోజు గుడ్డు పుల్ట ఏం తింటాం, ప్రతిరోజు ఉత్తి కబూజులు ఏం తింటాం. కాబట్టి మనం అలవాటు చేసుకోక తప్పదన్నమాట. సో ఇదండి జిబ్బన్. అంటే చాలామంది అడుగుతున్నారు అక్క జిబ్బన్ ఏంటి అని చెప్పేసి. అంటే మనకుందో లేదో తెలియదండి, ఇది ఒక క్రీమ్ అంట, అంతే. ఒక క్రీమ్లా ఉంటుంది వైట్గా, ఇక అంతే, ఇంకా అలవాటు అయిపోద్దండి. ఓకే, మరి ఈరోజు నేను ఇప్పుడు టోస్ట్ ఉందండి, దీన్ని టోస్ట్ అంటారు, రొట్టెలని ఇక్కడ టోస్ట్ అంటారు. వీళ్ళకి కూడా మ్యాక్సిమం ఇదే టిఫిన్ అండి, ఇంకా అంతకుమించి టిఫిన్లే ఉండవు. ఇలాగే కబూసులు, టోస్ట్లు ఈ రెండే ఉంటాయి టిఫిన్. కాకపోతే ఏంటంటే ఈ టోస్ట్లు ఎలాంటి 2 టోస్ట్లు ఉంటాయి కదా, ఈ జిబ్బన్ రాసి టమాటా ముక్కలు, కియార్ ముక్కలు, కస్ ముక్కలు అలాంటివన్నీ పెట్టి రొట్టెలు కాల్చి మిషన్ ఉంటుందండి, అందులో పెట్టేసి కాల్చి ఇచ్చేస్తే తినేస్తారనమాట. ఇప్పుడు ఈ కబూజ్ ఉంది కదా, వీళ్ళు ఎలా అంటే జిబ్బన్లతో తింటారు. జిబ్బన్ అంటే ఇది ఒక్కటే రకం కాదండి, చాలా రకరకాలు ఉంటాయి. ఆ రకరకాలన్నీ తెచ్చుకుని ఇది పెట్టుకుని తింటారు, లేదంటే ఆమ్లెట్ వేయించుకుంటారు, లేదంటే గుడ్లు తిప్పించుకుంటారు, గుడ్లు ఉడకబెట్టుకుంటారు. ఇట్లా రకరకాలు ఉంటాయి. దాంతోపాటుకి జిబ్బన్లు అయితే ఖచ్చితంగా ఉండాలి, 4-5 రకాలు. ఒకవేళ మీకు చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది మా టిఫిన్ అని చెప్పేసి, అరబీ వాళ్ళ టిఫిన్ అని చెప్పి, లేదంటే కమ్యూనిటీలో కూడా ఒకసారి పోస్ట్ పెట్టాను నేను. అంటే వీళ్ళు మామూలుగా శుక్రవారం తినాల్సి వస్తే అలా తింటారు అని చెప్పేసి. నార్మల్ టైంలో అంత ఉండదు, కానీ శుక్రవారం వచ్చేసరికి కాస్త స్పెషల్ టిఫిన్ అయితే ఉంటుందన్నమాట. రకరకాలన్నీ పెట్టుకుని తింటారనమాట. ఓకేనండి, నేను ఎలా తింటాను ఈ కబూజుని అని చెప్పేసి చూపిస్తాను, వచ్చేయండి. ఇక స్టవ్ వెలిగించి ఇలా చిన్న మూకుడు పెట్టానండి. ఒక 2 గుడ్లు తీసుకున్నానండి, నా కోసమే 2 గుడ్లు కూడా. ఒక టమాటా తీసుకున్నాను, సగం బద్దే వేస్తున్నానండి. ఇలా టమాటాలు వేసిన తర్వాత కాస్త మగ్గనివ్వాలండి. నేను ఇందులో కాస్త పసుపు, కాస్త సాల్ట్, రుచికి సరిపడా. అదేంటక్క గుడ్డు పుల్ట కదా ఉల్లిపాయలు వేయలేదేంటి అంటారేమో. ఇక్కడ ఇంతేనండి, ఉల్లిపాయలు వేసుకుని తినే అంత ఏముండదు. ఎందుకంటే పొద్దున్నే కదా, ఏమో అంటే మనము ఉల్లిపాయలు వేసుకుని గుడ్డు పుల్ట వేసుకుంటే మనము లంచ్లోకి తింటాము, కానీ బ్రేక్ఫాస్ట్ కంటే కొంచెం తినలేం కాబట్టి ఇంక ఇలా అన్నమాట. టమాటా వేసుకున్నా కూడా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. మనకి ఇప్పుడు చపాతీలు, రోటీల్లోకి తిన్నట్టే ఉంటుందన్నమాట, బాగుంటుంది. కాస్త కారం వేస్తున్నాను. ఇది కాస్త బాగా కలిపి ఇలా గుడ్లు కూడా వేసేసిన తర్వాత మనకి పుల్ట వేసుకుంటాం కదా, అలానే అండి, కాస్త అటు ఇటు కదిపేయడమే. ఇలా చూసారు, చక్కగా మగ్గిపోయింది అనమాట. అలా తయారైపోయిన గుడ్డు పుల్టని ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. నా ఈ 3 సంవత్సరాల కాలంలో నా టిఫిన్ అంటూ ఉందంటే కబూసు రెట్టు ఈ రెండేనండి. ఇక జీవితంలో ఏ టిఫిన్ లేదు. తమ్ముడాల దగ్గర ఉన్నప్పుడు అప్పుడప్పుడు దోశలు తినేదాన్ని, కానీ వాళ్ళ నుంచి వచ్చిన తర్వాత చాలా మిస్ అయ్యాను. ఈ సంవత్సరంన్నరలో అసలు దోశ తినదే లేదబ్బా. ఈ కబూజులు, రొట్టెలే. కబూజ్ అంటే ఇలా ఉంటుందండి. కబూజుల్లో చాలా రకాలు ఉన్నాయి. ద బెస్ట్ కబూజ్ అంటే ఇదని చెప్పొచ్చు. అంటే మనకు తినడానికి బాగుంటుంది, నచ్చుతుంది అనమాట. ఇంకా మిగతా అన్నీ కూడా కొంచెం మందంగా ఉంటాయి, కొన్ని గట్టిపడిపోతే అలా ఉంటాయి. ఈ కబూజులు అయితే బాగుంటాయండి, ఈ కంపెనీ కబూజులు అయితే బాగుంటాయి అనమాట. ఇంకా మిగతా అన్నింటిలో కంటే ఇవి బాగుంటాయి. తర్వాత ఇరానీ కబూజులు కూడా బాగుంటాయి, అవి కూడా టేస్ట్ బాగుంటుంది, ఇవి కూడా టేస్ట్ బాగుంటాయి.
ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టిన కబూజులు అండి ఇవి. ఫ్రీజర్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెడతారు. తిన్నప్పటికీ చల్లగా ఉంటాయి కదా, మైక్రోవెన్లో కాస్త వేడి చేసుకుని తీసుకొస్తా. ఇలా కబూజుని మైక్రోవెన్లో పెట్టిన తర్వాత జస్ట్ 1 నిమిషం కూడా కాదండి, ఒక 15 సెకండ్లు మనం వేడి చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వేడి చేస్తే అది గట్టిగా అయిపోద్ది అనమాట, తిన్నప్పుడు అస్సలు బాగుండదు. జస్ట్ హీట్ అయిందా లేదా అన్నట్టుగా హీట్ చేసుకోవడమే. ఇలా చెక్ చేసుకుంటే చూసారు, జస్ట్ 15 సెకండ్లు కూడా తిరిగి ఉండదు, వేడెక్కిపోయింది. చూసారు, మెత్తగా అయిపోయింది అనమాట. ఇందులో నేను జిబన్ కూడా వేసానండి, చూడండి ఇలా ఉంటుందన్నమాట. జిబన్ అయితే క్రీమీ కింద ఉంటుంది ఇలా. ఫైనల్లీ నా టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి. తరచుగా తినే టిఫిన్ కాదు, కానీ మీకు చూపించాలని చెప్పేసి ఇలా అప్పుడప్పుడు తింటానన్నమాట. వేడివేడి నీళ్ళలో లిప్టన్ అయితే వేసేసుకున్నాను. ఇంకా దీనికి సంబంధించి టీ తాగానంటే ఇంకేముండదు, ఈ 2 లోపల దెబ్బలాడుకుంటాయి. అందుకని చెప్పేసి ఇంక లిప్టనే బెటరు. సరేనండి, చాలామంది అంటారు, అయ్యో అక్క జిబన్ తింటున్నారా, అలా ఎలా తింటున్నారు, అసలు అలా తినగలుగుతున్నారు, ఎలా తింటున్నారు అని చెప్పేసి అనుకుంటారు. అంత తినలేనంత ఏముండదండి, తినగలుగుతాము. స్టార్టింగ్లో నేను వచ్చిన కొత్తలో మా అమ్మ ఇలా పెడతా ఉంటే, అమ్మ ఎలా తింటాము, నేను తినలేను ఇలాగా, నాకు వద్దు అనేదాన్ని. ఉండగా అలవాటు అయిపోయిందండి, రుచి ఇంకా బాగుందన్నమాట. మనం ఇంటికాడ ఉంటే అలానే అంటామండి, తింటేనే కదా తెలిసేది బాగుందా లేదా అని చెప్పేసి. బాగున్నా బాగోకపోయినా తప్పదండి, ఇంకా ఆప్షన్ ఉండదు మనకి. టిఫిన్లు అంటే ఇక్కడ మనకి పూరీలు, గారెలు, ఇడ్లీలు, దోశలు అట్లా ఏం దొరకవు కాబట్టి తప్పదు, ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి తినాల్సిందే కదా. ఇలా అన్నమాట. నాకు ఇది ఎలా కనిపిస్తుందంటే దోశలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి కొబ్బరి చట్నీ అన్నమాట. ఈ తెల్ల చట్నీ ఉంది కదా, హోటల్లో కొబ్బరి చట్నీ ఉంటుంది కదా తెల్ల చట్నీ, ఆ చట్నీలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఎలా కనిపిస్తుందంటే టమాటా చట్నీలా కనిపిస్తుంది. ఇంకా తప్పదబ్బా, టమాటా చట్నీ కంటే కొబ్బరి చట్నీ అంటే చాలా ఇష్టం కదా, అందుకని కాస్త జిబన్ ఎక్కువ పెట్టుకుని ఆ టమాటా చట్నీ తక్కువ పెట్టుకుని అబ్బా దోశ ఫీల్తో తినేస్తున్నాను అనమాట. సరే, ఈ రోజుకు దోశ అయితే తినేసాను. సరేనండి, ఇది మా టిఫిన్ వీడియో. ఇక్కడ ఇళ్లలో పనిచేసే వాళ్ళు చాలా మట్టుకు ఇలానే తింటారన్నమాట. వాళ్ళకంటూ టిఫిన్లు ఏమి ఉండవండి. చాలామంది టిఫిన్ చేసావా అంటారు. వాళ్ళేం చెప్పాలో తెలియక చేశాను అంటారనమాట. హాయ్, చాలామంది టిఫిన్ చేసావా అంటే చేసామంటారు. ఇంకేముంటారండి, చేసామనకపోతే ఏం చెప్తారు, అదన్నమాట. ఇక్కడ ఎలా అంటే టిఫిన్తో పాటు టీ కూడా పెట్టేసుకుంటారండి. టిఫిన్ చేస్తే ఇలా టీ తాగేస్తారన్నమాట. అలా మధ్యలో టీ తాగేసి ఇలా టిఫిన్ చేసేస్తారు. ఇది అనాది కాలం నుంచి అలవాటు అనుకుంటా, మాకు కూడా అలవాటు అయిపోయింది. మేము కూడా ఇలా తింటూ ఏంటక్క ఈ ఘోరం, అలా ఎలా తింటున్నారు, అలా ఎలా తాగుతున్నారు అనుకోండి, అంతే మరి అలవాటు అయిపోద్ది. ఫస్ట్లో నేను ఏం చేసేదాన్నంటే మొత్తం అంతా తిన్న తర్వాతే టీ తాగేదాన్ని. ఇలా ఎలా తాగుతారు అని చెప్పేసి ఏంటోనండి, సన్నసన్నంగా అలవాటైపోయి వీళ్ళ బుద్ధులన్నీ కూడా. వీళ్ళు ఇలా తింటారనమాట, అందుకని చెప్పి మన వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. మీరే ఇలా తినకుండా విడిగా తినేవాళ్ళు ఉంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి. మన ఖతార్లో పనిచేసేవాళ్ళు, లేదంటే మీరు కూడా నాలని అలవాటు చేసేసుకున్నారా, కామెంట్లో చెప్పండి. సరేనండి, నా టిఫిన్ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడదు కానీ చూడడానికి అవకాశం ఉంటుంది కదా, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీ లైక్ నాకు ఎంత సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. కొంతమంది ఇళ్లలో ఇలాంటి రొట్టెలు తిన్నవరండి, మా పిల్లల కోసం తీసుకొచ్చామంటారన్నమాట. ఎక్కువ శాతం కబోజా తినాల్సి వస్తుంది. జిబన్ కానీ ఇది కానీ కొన్ని ఇళ్లలో దాసేసుకుంటారండి, అయిపోయినా తిడతారు. కొన్ని ఇళ్లలో అంటే మంచిగా చూసుకుంటారన్నమాట. మా మామ బెటరే, మమ్మల్ని ఏమన్నారు తినే కాడ, దానికోసం అని చెప్పి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి.